ఫోటో చూశాను, ఫోటో చూస్తే చాలా హైలైట్గా అనిపించింది ఆ బెడ్ మీద వేసినప్పుడు, అందుకని తీసుకున్నా. కానీ చూస్తుంటే మీకే తెలుస్తుంది కదా, ఏంటో ఈ 11D అని తీసుకున్నా, కానీ చూస్తే అర్థమవుతుంది. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజైతే నేను అద్దరిపోయే ప్యూర్ కాటన్ బెడ్షీట్స్ని మన బడ్జెట్లో తీసుకొచ్చేసానండి. ఎంత అనుకుంటున్నారా? జస్ట్ 300 నుంచి 600 లోపే వచ్చేసాయి. ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా, ఇవి కూడా అవే అనమాట. ఇవి మీరు ఒక చిన్న షాప్లోకి వెళ్ళి కొంటే కూడా ఈజీగా 1000 నుంచి 1200లో ఉంటాయి. అదే షాపింగ్ మాల్కి వెళ్ళి కొంటే 2000 ఈజీగా చెప్తారండి. కానీ మనకి మీషోలో మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చేసాయి. ఈ ఆఫర్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. మీకు ఎవరికైనా లింక్స్ డిస్క్రిప్షన్లో ఓపెన్ చేయడం చేత కాకపోతే కనుక, అంటే కొంతమంది అడిగారు కాబట్టి చెప్తానండి, తప్పుగా అనుకోవద్దు. వాళ్ళ కోసం నేను కామెంట్ సెక్షన్లో స్టార్టింగ్ నేను పిన్ చేస్తానండి. మీరు కావాలి అంటే ఈజీగా వెళ్ళి తీసేసుకోవచ్చు. వీటిల్లో ఏ బెడ్షీట్ బాగుంది, ఏది కొనుక్కోవచ్చు అనేది కూడా క్లియర్గా చెప్పేస్తానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మరి లేట్ ఎందుకు, రండి చూసేద్దాం. ఈ బెడ్షీట్ చూసారు కదండి, ఇది మనకి డబల్ వచ్చింది అనమాట. ప్యూర్ కాటన్లో అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, చూడండి విడ్త్ చూసారా, అంత ఉందన్నమాట. చూడండి ఇటు విడ్త్ కూడా చూపిస్తాను, చూడండి. చూస్తున్నారా, దీని డిజైన్ చూడండి, నేను నుంచొని చూపిస్తాను. ఇదిగోండి, దీని మీద చూస్తారు కదా కలంకారీ డిజైన్తో ఎంత బాగుందో చూడండి. అసలు చాలా బాగుందండి. అసలు ఎంత రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చేసిందో తెలుసా, జస్ట్ మనకి 336 రూపీస్కే వస్తుందండి ఈ బెడ్షీట్ అయితే మాత్రం. నిజంగా క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంది. అసలు పిల్లో కవర్సే చెప్తున్నారండి, షాపింగ్ మాల్కి వెళ్తే ఈజీగా 200 300, అలాంటిది మనకి ఇక్కడ బెడ్షీట్ అయితే వచ్చేస్తుంది. పిల్లో కవర్స్ చూసారు కదా, ఇలా ఉంటాయి. అసలు చూడండి, అసలు ఎంత రీజనబుల్ ప్రైస్లో అయితే ఉందో చూసారు కదా. అసలు నేనే షాక్ అవుతున్నాను వీటిని ఓపెన్ చేస్తుంటే, అంత బాగున్నాయి అన్నమాట. అసలు నేను బెడ్ మీద కూడా వేసి చూపిస్తానండి మీకు ఏదైనా డౌట్ ఉంటే. అసలు చూడండి, క్లాత్ మీకు అర్థమవుతుందా? చూడండి, ఇలా చాలా స్మూత్గా కూడా ఉందన్నమాట మనకి. ఈ బెడ్షీట్ చూస్తారు కదండి, ఇది కూడా మనకి ప్యూర్ కాటన్లో వస్తుంది. ఇది కూడా డబల్ బెడ్షీటేనండి. చూస్తున్నారు కదా, అసలు దీని మీద డిజైన్ చూసారా ఎంత బాగుందో. దీని మీద వచ్చిన ఈ ప్రింట్ వచ్చేసరికి మనకి జైపూర్ ప్రింట్ అండి, చాలా బాగుంది కదా. ఈ బెడ్షీట్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చేసిందండి. జస్ట్ మనకి 315 రూపీస్లోనే ఉందండి. నేను చూపించిన బెడ్షీట్స్ అన్నిటికీ కూడా కలర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. కొంచెం చిన్నపిల్లలు అలా ఉన్న వాళ్ళకి ఈ కలర్స్ అనుకోండి బాగుంటాయి అని నేను ఇవి తీసుకున్నాను. చూస్తున్నారు కదా, పిల్లో కవర్స్ కూడా ఎలా వచ్చాయో మనకి. ఇక్కడైతే హుక్కు అలా ఏం లేదండి, జిప్ కానీ, జస్ట్ మనం లోపలికి ఇలా పిల్లో పెట్టుకోవడమేనమాట. క్లాత్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుందండి. అసలు 315 రూపీస్కి ఏమొస్తుంది చెప్పండి. ఈ బెడ్షీట్ చూడండి, మీకు ఇలా అర్థమవుతుందేమో చూపిస్తాను విడ్త్. ఇదిగోండి, చూస్తున్నారు కదా, దీని మీద డిజైన్ చూడండి. అసలు ఇందాక చూపించిన 2 బెడ్షీట్స్ కన్నా ఇది చాలా వెయిట్ ఎక్కువ ఉందండి. ఎందుకంటే దీని థ్రెడ్ కౌంటింగ్ అనేది ఎక్కువ అనమాట. ఇది మనకి 300 కౌంటింగ్ వస్తుంది. అసలు క్లాత్ కూడా చాలా బాగుంది. మనకి ప్రైస్ వచ్చేసరికి కొంచెం ఎక్కువ పడుతుందండి. అసలు చూడండి, మీకు ఓపెన్ చేస్తున్నారని తెలుస్తుంది కదా ఎంత మందంగా ఉందో బెడ్షీట్ అయితే. చాలా అంటే చాలా బాగుందండి. ఇది కూడా మనకి జైపూర్ ప్రింట్ అయితే వస్తుందండి. అసలు 4 స్టార్ రేటింగ్తో చాలా బాగున్నాయండి. అసలు నేను ఇందులో ఏమైనా బాగోలేదనుకోండి, నేను బాగోలేదనే చెప్పేస్తాను, ఓకేనా. నేను బాగున్నవే బాగున్నాయి అని చెప్తాను, వాటిల్లోనే మీకు కావాల్సినవి తీసుకోండి. ఈ బెడ్షీట్ వచ్చేసరికి మనకి 527 రూపాయలు పడుతుందండి. మనకి 527 రూపాయలు పడ్డా కానీ చాలా రీజనబులే అనుకోవాలండి. ఎందుకంటే దీని ఫ్యాబ్రిక్ అలా ఉందన్నమాట, చాలా బాగుంది. అవేంటంటే కొంచెం పల్చగా ఉన్నాయంటే, అంటే పల్చగా అంటే మరీ పెట్టెలు చూసారా అలా అరుస్తున్నాయో, అంటే పల్చగా అంటే మరీ పల్చగా ఏం కాదు, బాగున్నాయి. కానీ ఇది చాలా మందంగా ఉంది. అమ్మ బాబోయ్, నేను అలా అరుస్తున్నాను, నన్ను మించి అరుస్తున్నాయండి బాబు అవి కూడా.
అంటే పల్చగా అంటే మరీ పల్చగా కాదు, నేను చూయించాను కదా బాగుంది. కానీ ఇవేంటంటే చాలా మందం వచ్చింది మనకి ఫ్యాబ్రిక్ అనేది. చూస్తున్నారు కదా అస్సలు ఎంత బాగుందోనమాట. ఇదైతే మాత్రం ఈజీగా ఈ బెడ్షీట్ని చిన్న షాప్లో కూడా ఒక 1700 1800 చెప్తారండి. అసలు ఈ బెడ్షీట్ అయితే 4.9 స్టార్ రేటింగ్తో ఉందండి. అసలు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. అంటే ఇవి ఎలా ఉన్నాయి అంటే చలికాలం కప్పుకోవచ్చు కూడా, అంత మందంగా ఉన్నాయి అసలు బెడ్షీట్స్ అయితే. అసలు ఎంత పెద్ద బెడ్షీట్ అండి బాబు. అసలు ఫోల్డ్ చేయడం కాదు, మనకి పరుపు లోపలికి ఒక ఇంత వెళ్ళిపోతుంది అనమాట. అంత పెద్ద బెడ్షీట్స్ అనమాట ఇవి. చూడండి దీని మీద డిజైన్ చూపిస్తాను. అసలు చూడండి మీకు దగ్గర నుంచి, అస్సలు ట్రాన్స్పరెంట్గానే లేవండి. అసలు ఎంత బాగున్నాయో అసలు. మనకి ఇది కూడా 260 కౌంటింగ్ వస్తుందండి. అందుకనే మనకి ఇట్లా బాగా మెత్తగా ఫోల్డ్ అవుతుంది. ఇందాక చూపించిందేమో 300 కౌంటింగ్ అనమాట. అందుకని అది కొంచెం మందంగా వచ్చింది. ఇది కూడా మనకి జైపూర్ ప్రింట్లోనే వస్తుందండి. మంచి రేటింగ్తో అయితే ఉందండి. ఇందులో అయితే కలర్ ఆప్షన్స్ అయితే లేవు మనకి. కానీ అసలు ఇది బెడ్ మీద వేస్తే ఎంత బాగుంటుందో కదా. మనకి ఇక్కడ ఇంకా కాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఏమో ఇలా బ్లాక్ యాష్ కలర్తో ఉంది. అంటే ఇంకా మనకి కొంచెం అఫీషియల్ లుక్ ఉంటుంది. మనం కొంచెం రఫ్ అండ్ టఫ్గా వాడినా కానీ మరకలు పడే ఛాన్స్ కూడా లేదనమాట. ఎంత బాగుందోనండి ఇదైతే మాత్రం. పిల్లో కవర్స్ కూడా చాలా హెవీగానే ఉన్నాయండి, చాలా బాగున్నాయి అసలు. సేమ్ క్లాతే ఇచ్చారండి మనకి. ఈ బెడ్షీట్ చూస్తారు కదండి, అసలు చాలా స్మూత్గా ఉంది. అంటే ఇది అంటే కాటన్, అంటే ఇది ప్యూర్ కాటన్ కాదు కానీ ఇదేంటంటే సూపర్ ఫైన్ కాటన్ అంట. అసలు ఫీల్ గుడ్ అనమాట. అసలు అంత బాగుందన్నమాట ఇదైతే మాత్రం. అంటే పట్టుకుంటే ఒక మంచి ఫీల్ వస్తుందండి. అంటే అన్నీ కూడా కొంచెం డార్క్ కలర్స్ ఎందుకు అని నేను కొన్ని లైట్ కలర్స్ తీసుకున్నాను. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు, అట్లా ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ ఉన్నప్పుడు కానీ మనం డైలీ యూజ్కి కాకుండా అలా వేసామనుకోండి, ఇవి అసలు చాలా బాగుంటుంది అనమాట. ఇంటికే ఒక లుక్ వచ్చేసింది. అంటే బెడ్రూమ్లో బెడ్డే కదండి హైలైట్, అదనమాట. చూడండి, చూస్తున్నారా, అసలు చాలా బాగుందండి. ఇది కూడా మనకి 4.5 స్టార్ రేటింగ్తో అయితే ఉందండి. మీకు కొంచెం వాతావరణం ఏంటంటే మబ్బు పట్టినట్లు అవుతుంది, మరి మీకు ఎలా కనిపిస్తుందో కానీ. అంటే మనం బెడ్ మీద వేసేటప్పుడు ఇలా అంటే డిజైన్ ఇలా ఉంటుంది. అంటే ఇందాక చూపించిన 4 లాంటి ఫ్యాబ్రిక్ అయితే కాదు, కానీ ఇదేంటో సూపర్ కాటన్ అంట. కానీ అసలు మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చేసిందండి, చాలా బాగుంది. అసలు మంచి రేటింగ్స్ అయితే ఉన్నాయండి ఇవాళ మాత్రం. అసలు ఇన్ని రోజులు చేసిన వీడియోల్లో ఇవాళ నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉందండి. అంటే ఒక మంచి వీడియో చేసాము, ఒక యూస్ఫుల్ వీడియో చేసాము అని. ఈ పిల్లో కవర్స్ అయితే ఇలా ఇచ్చారండి, చూస్తున్నారు కదా. పిల్లో కవర్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి ఈ బెడ్షీట్లో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ఒకే ఒక్క దానికి లేవన్నమాట. కానీ అసలు ఆ బెడ్షీట్ అయితే చాలా నచ్చింది నాకైతే మాత్రం, పిచ్చగా. నేను కూడా ఇంట్లోకి తీసేసుకుంటాను, దాన్ని మాత్రం అసలు వదిలిపెట్టను నేను. స్టార్టింగ్ చూపించిన 3 బెడ్షీట్స్ డైలీ యూజ్కి చాలా బాగుంటాయండి. ఇంకా ఇప్పుడు చూపించేవి మాత్రం కొంచెం మనం ఎప్పుడైనా ఒకసారి బెడ్ మీద వేసుకుంటాము, లేదు మన ఇంట్లో చిన్నపిల్లలు లేరనుకోండి, ఇంకా వీటిని డైలీ కూడా వేసేసుకోవచ్చు. పిల్లలు ఉంటే అటు ఇటు పరిగెత్తి తొక్కుతూ ఉంటారు కదా, మరకలు పడతాయి అని, అంతే. చూడండి, ఈ బెడ్షీట్ అంటే మనకి ఫోల్డింగ్ ఉంది కాబట్టి నేను ఇంకొకసారి ఇది చూపిస్తాను. చూడండి ఎంత పొడవు ఉందో బెడ్షీట్. ఇదిగోండి, తీసే కొందికి వస్తుంది అన్నట్లు ఉంది. దీని మీద డిజైన్ చూసారు కదా, ఇలా వచ్చిందనమాట. చాలా బాగుంది అసలు. ఎంత పీస్ఫుల్గా ఉందంటే అసలు బెడ్ మీద వేస్తే పడుకోవాలి ఇప్పుడే అన్నంత ప్రశాంతంగా ఉందన్నమాట. అంటే మనకి ఈ బెడ్షీట్ వచ్చేసరికి ప్యూర్ ఖాదీ కాటన్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో అలా ఉందండి పట్టుకుంటే.
చాలా బాగుంది, అసలు మామూలుగా లేదు. అది చూస్తున్నారా, ఇదన్నమాట మనం బెడ్షీట్ వేస్తే ఇలా ఉంటుంది. అసలు ఈ బెడ్షీట్ ప్రైస్ చెప్తే మీరు షాక్ అవుతారు, జోక్ సీరియస్గా నిజంగా. చూస్తున్నారు కదా, పిల్లో కవర్స్ అయితే ఇలా వచ్చాయండి. అసలు ఎంత బాగుందో. ఇంట్లో బెడ్షీట్స్ కొనాలి అని అనుకుంటే మాత్రం ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయొద్దండి, వెంటనే పర్చేస్ చేసేయండి. ఎందుకంటే అంత బాగున్నాయి అనమాట. మళ్ళీ ఈ ఆఫర్ ఉంటుందో ఉండదో ఏంటి, కాబట్టి వెంటనే కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి, అవసరం లేదు అన్న వాళ్ళు హ్యాపీగా వీడియో చూసేయండి. ఇది మాత్రం కాటన్ కాదండి, ఇది ఒక్కటి కొంచెం డిఫరెంట్గా అసలు చూద్దాము అంటే మామూలుగా మనం 3D విన్నాం, కానీ ఇది 11D అంట ప్రింట్లో. ఇది కాటన్ బెడ్షీట్ అయితే కాదు, కానీ మనకి కాటన్ ఫీల్ వస్తుంది అనమాట. అంటే మనం పట్టుకున్నప్పుడు కానీ దీని మీద పడుకున్నప్పుడు కానీ ఫీల్ అలా ఉంటుంది. కానీ ఇది కాటన్ అయితే కాదండి. అంటే వీళ్ళు ఏమి ఇచ్చారంటే జస్ట్ రూట్స్ ఆఫ్ నేచర్ సూపర్ ఫైన్ కాటన్ ఫీల్ బెడ్షీట్ అని ఇచ్చారండి, అంతే. అసలు ఇదేదో ఒక ఫ్లవరు, అసలు ఆ ఫ్లవర్ చూడండి, నిజంగా ఒక ఫ్లవర్ అలా పెట్టినట్టే ఉంది కదా. వావ్, నిజంగా ఇలా ఉందా అన్న ఆశ్చర్యంతోనే ఈ బెడ్షీట్ అయితే తీసుకున్నానండి నేను. అసలు చూద్దాము, ఉంచుకోకపోయినా అసలు నిజంగా ఇంత బాగుందా అంటే. నేను ఫోటో చూశాను, ఫోటో చూస్తే చాలా హైలైట్గా అనిపించింది ఆ బెడ్ మీద వేసినప్పుడు, అందుకని తీసుకున్నా. కానీ చూస్తుంటే మీకే తెలుస్తుంది కదా, ఏంటో ఈ 11D అని తీసుకున్నా, కానీ చూస్తే అర్థమవుతుంది చాలా బాగుందండి అసలు మాత్రం సూపర్ అన్నమాట. కానీ దీని ప్రైస్ మాత్రం మనకు కొంచెం ఎక్కువేనండి, అంటే మనకి 805 రూపాయలు పడుతుంది. దీనికి రేటింగ్ అయితే లేదండి. అంటే మన బెడ్రూమ్ లుక్ మార్చేయాలి కొంచెం అనుకుంటే మాత్రం దీన్ని ట్రై చేయొచ్చు. ఇంటిని అలంకరించడం కూడా ఒక్కొక్కరికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. అంటే మన బెడ్రూమ్ని కొంచెం కొత్తగా చూడాలి, రోజులా కాకుండా అని అనుకుంటూ ఉంటారు. అంటే కొంతమందికి ఇంటిని అలంకరించుకొని ఇక్కడిది అక్కడ పెట్టడం, అక్కడిది ఇక్కడ పెట్టడంలో వాళ్ళు చూసుకునే దాంట్లో ఒక మంచి ఫీల్ ఉంటుంది అన్నమాట. నాకు కూడా అలాంటి ఫీలే ఉంటుంది. అలాంటి వాళ్ళకైతే పిచ్చగా నచ్చేస్తుందండి ఇది. మనకి డబ్బులు వేస్ట్ వద్దు, మనకి ప్రశాంతంగా ఉండాలి, మనకి కంఫర్టబుల్గా ఉండాలి, రీజనబుల్ ప్రైస్లో రావాలి అనుకుంటే వాటిలో ఏవైనా తీసేసుకోండి. మనం కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అంటే మాత్రమే దీనిలోకి రండి. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. రేటింగ్ పరంగా అయితే మాత్రం అంతలేదు, 3.5 స్టార్ రేటింగే ఉంది. చూసారు కదండి వీడియో ఎలా అనిపించింది. నేనైతే ఫుల్ సాటిస్ఫై అయ్యానండి ఈరోజైతే మాత్రం. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో నగలు, చీరలు, డ్రెస్సులు ఇలా కాకుండా మన అందరికీ యూజ్ అయ్యే విధంగా ఇంట్లో వాళ్ళందరికీ ఒక మంచి వీడియో తీసుకొచ్చాను అని అయితే నాకు అనిపించింది. మరి చూసారు కదా, వీటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో చూసేయండి. మీకు నిజంగా నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరు ఒక లైక్ చేయడం వలన నాకు చాలా హెల్ప్గా ఉంటుందండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీకు నిజంగా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.